బ్రేకింగ్ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. రైతుల నిరసనల వెనుక ఒక జైలర్ ఉండడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. నాగర్ కర్నూలు జైలర్ పై రాజోలి పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండ్ కు 12 మంది నిందితుల్ని తరలించారు. ఏ3గా నాగర్ కర్నూలు జైలర్ నాగరాజు పేరు ఉంది. అల్లర్ల సమయంలో జైలర్ గ్రామస్తులతో కలిసి ఉన్నట్టుగా గుర్తించారు. విధ్వంసం వెనుక జైలర్ ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గొడవల అనంతరం జైలర్ నాగరాజు సొంత గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఒక జైలర్ పై కేసు నమోదు కావడంతో పోలీసు వర్గాల్లో చర్చగా మారింది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మనం చూస్తున్నాం ఇటు ఏదైతే ఇథనాల్ కంపెనీకి సంబంధించి ఇటు రైతులు ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు. సో వీరి వెనుక ఒక జైలర్ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఆయనే ఇదంతా ఉసిగొల్పి రైతుల్ని ఈ విధంగా ప్రోద్బలానికి అంటే నిరసనలు చేసేలాగా ఆయనే చేస్తున్నారనుకోవచ్చా? అసలు డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ ప్రసన్న, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ సమీపంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇథనాల్ కంపెనీ వ్యవహారం అంతా కూడా రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా ఆ రోజు ఎప్పుడైతే గొడవలు జరిగాయో ఇథనాల్ కంపెనీ వద్దంటూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అక్కడ 26 ఎకరాల్లో కూడా దాదాపు 189 కోట్ల రూపాయలతో ఇథనాల్ కంపెనీ ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఇదే క్రమంలో గతం నుంచి కూడా వీరంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రేడియేషన్, అదే విధంగా పొల్యూషన్ కారణంగా గ్రామ పరిసర ప్రాంతాలతో పాటు భూగర్భ జల కారణాలు వస్తాయని చెప్పి కూడా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేసే చోటులోకి వెళ్లి 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక షెడ్లను, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కంటైనర్లను సైతం కూడా ధ్వంసం చేసి నిప్పు పెట్టినటువంటి ఘటన ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిందని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి పోలీసులు 46 మంది పైన కేసులు నమోదు చేశారు. దాంట్లో 30 మందిని దాంట్లో కొంతమందిని ఇళ్లకు పంపించగా మిగతా 12 మందిని రిమాండ్కి తరలించారు. వారిలో ఏ3గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు జైలర్ నాగరాజు పేరును కూడా ఆ ఏ3గా చేరుస్తూ కూడా దీంట్లో క్లియర్ గా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా రాయడం జరిగింది. ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అసలు నాగరాజు ఈ యొక్క అల్లర్ల కారణమయ్యాడా? నాగరాజు అల్లర్లు జరుగుతున్న సమయంలో ఎక్కడున్నారు? నాగరాజు సొంత గ్రామం ఆ గ్రామం కాబట్టి అక్కడ నుంచి ఆయన జైలర్ గా అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో గతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏమైనా రెచ్చగొట్టాడనే క్రమంలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ3గా కూడా అతని పేరు చేర్చారు. ఈ అల్లర్లు జరిగిన అనంతరం నాగరాజు గ్రామం నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు నాగరాజు కోసం అయితే వెతుకులాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ నాగరాజు దొరికితే, జైలర్ గా ఉన్నటువంటి నాగరాజు దొరికితే ఎల్లర్ల వెనుక అతనికి ఉన్నటువంటి అసలు అర్థం ఉందా, అతను ఎందువల్ల అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఎవరినైనా రెచ్చగొట్టాడన్న క్రమంలో కూడా అతని నుంచి విచారణ చేపట్టే పరిస్థితులు అయితే మొత్తంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు జనం సాక్షికి సంబంధించినటువంటి రెహమాన్ పై కూడా కేసు నమోదైంది. ఆ రిపోర్టర్ పైన కూడా కేసు నమోదైంది. ఈ రిపోర్టర్ కు సమీప ప్రాంతంలో భూములు ఉన్నాయి. గతం నుంచి కూడా ఇతను కూడా పూర్తిగా ఆ యొక్క గ్రామస్తులతో టచ్ లో ఉండడంతో ఈ యొక్క పోలీసులు కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ గ్రామస్తులు మాత్రం ససేమిరా కేసు నమోదు చేసినప్పటికీ తాము ఇథనాల్ కంపెనీకి పూర్తిగా వ్యతిరేకమని చెప్పి కూడా నిరసిస్తామని, రాబోయే రోజుల్లో ధర్నాలు చేపడతామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శంకర్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలో ఏదైతే ఇథనాల్ కంపెనీ వ్యవహారం ఉందో అది రోజు రోజుకి కూడా కొత్త కోణం వెలుగులోకి వస్తుందని చెప్పుకోవాలి. రోజు రోజు కూడా అక్కడ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు రైతుల నిరసనల వెనుక ఒక జైలర్ ఉన్నట్లుగా కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. ఇటు ప్రస్తుతం అతనిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.